ప్రభాస్ గారు 2029 వరకు ఖాళీ లేకుండా మూవీస్ అయితే ఒప్పేసుకున్నారు. ఆ మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అందులో ఫస్ట్ రిలీజ్ అవ్వబోయే మూవీ ది రాజా సాబ్ మూవీ. ఆ మూవీ ఇప్పటికే ఒక టైటిల్ టీజర్ అయితే రిలీజ్ అయింది. అది అసలు విఎఫ్ఎక్స్ కావచ్చు, విజువల్గా కావచ్చు, హర్రర్ కావచ్చు, అసలు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉండింది. మ్యూజిక్ కూడా ఈ మూవీపై రిలీజ్కి ముందు చాలా నెగిటివిటీ ఉండింది. డైరెక్టర్ మారుతితో తీస్తున్నాడు, ఆయన ముందే ఫ్లాప్స్లో ఉన్నాడు, చిన్న డైరెక్టర్ అని. కానీ టీజర్ రిలీజ్ అయిన తర్వాతకి అసలు వేరే లెవెల్లో ఉండింది. ప్రభాస్ గారి వింటేజ్ బుజ్జిగాడు టైంలో ఎలా మాట్లాడేవాడో ఆ టైమింగ్ తీసుకొచ్చాడు. అండ్ లుక్స్ కూడా బ్యూటిఫుల్గా ఉన్నాడు అసలు ప్రభాస్ గారు ఈ మూవీలో. ఈ మూవీ ఒక హర్రర్ ఫాంటసీగా ఉండబోతుందంట. ఇలాంటి స్టోరీ హర్రర్లో ఇప్పటివరకు రాలేదు అనేసి ఈ మూవీ డైరెక్టర్ మారుతి గారైతే అన్నారు. ఈయన ఇంతకుముందే ప్రేమ కథ చిత్రంతో ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఇచ్చాడు హర్రర్ ప్లస్ కామెడీతో. అండ్ ఇప్పుడు చూడాలి ఏ లెవెల్ మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో రాజా సాబ్ మూవీ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫౌజీ మూవీ. ఈ మూవీ సీతారామం మూవీ డైరెక్టర్ హను రాఘవపూడితో అయితే తీస్తున్నాడు. ఇది ఒక ఆర్మీ బ్యాక్డ్రాప్లో మూవీ అని అయితే ఇప్పటివరకు సోర్సెస్ అయితే తెలిసాయి. డైరెక్టర్ హను రాఘవపూడి గారు ఆయన లవ్ స్టోరీస్ హ్యాండిల్ చేసే విధానం కావచ్చు, అండ్ ఆయన పిక్చరైజేషన్ విధానం కావచ్చు, టాప్ నాచ్ ఉంటాయి అసలు. అలాంటి డైరెక్టర్తో ప్రభాస్ గారు తీస్తున్న మూవీ ఇది. అండ్ సీతారామం తర్వాతకి వస్తుంది కాబట్టి ఈ మూవీపై చాలానే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చూడాలి ఈ మూవీ ఎంతవరకు అలరిస్తుందో అని. ఇది 2026లో రిలీజ్ అవుతుందంట. నెక్స్ట్ వచ్చేసి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో తీస్తున్న స్పిరిట్ మూవీ. అసలు అన్ని మూవీస్లో కంటే ఈ మూవీకి సపరేట్ ఫ్యాన్ బేసే ఉందని చెప్పాలి. అండ్ ఈ మూవీ 2025 సెప్టెంబర్లో అయితే షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుందంట. 2026 ఆర్ 2027లో ఈ మూవీ రిలీజ్ అయితే అవ్వబోతుందంట. అండ్ ఇందులో కూడా ప్రభాస్ గారు ఒక యాంగ్రీ పోలీస్ ఆఫీసర్గా అయితే కనిపించబోతున్నాడంట. ఆ పోలీస్ ఆఫీసర్కి అనుకోకుండా ఒక ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లాన్ని సందీప్ రెడ్డి వంగ గారి హీరో యాంగ్రీ యంగ్ మ్యాన్ ఎలా అయితే డీల్ చేస్తాడో అలా ఉండబోతుంది అనేసి అయితే ఇప్పటివరకు మూవీ టీం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. నెక్స్ట్ వచ్చేసి కల్కి 2. ఈ మూవీ షూటింగ్ కూడా సెప్టెంబర్లోనే రీస్టార్ట్ అవ్వబోతుంది అని ప్రొడ్యూసర్ అయితే అశ్విన్ దత్ గారు అయితే చెప్పారు. అండ్ ఈ మూవీ ఆల్రెడీ కల్కి పార్ట్ 1 1000 crore ప్లస్ కలెక్షన్ అయితే కొట్టేసింది. అండ్ పార్ట్ 2 కూడా అంతకు డబల్గానే ఉండబోతుంది అని డైరెక్టర్ అయితే చెప్పాడు. అండ్ విజువల్స్ కావచ్చు, టేకింగ్ కావచ్చు, అసలు పురాణాల నుంచి ఒక స్టోరీ తీసుకొని అంత మంచిగా రీప్రజెంట్ చేశారు. అండ్ ఈ మూవీ పైన కూడా చాలానే అంచనాలు ఉన్నాయి. అండ్ ఇది మన ఇండియన్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలిగే సత్తా ఉన్న మూవీస్లో ఇది కూడా కల్కి 2 కూడా ఒకటి. అండ్ చూడాలి ఈ పార్ట్ 2 ఇంకెన్ని రికార్డ్స్ని క్రియేట్ చేస్తుందో అని. దీని తర్వాతకి మచ్ అవైటెడ్ మూవీ సలార్ 2. అసలు ఇప్పటికే సలార్ మూవీ ఓటీటీలో రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటికీ 2 years అవుతుంది. ఇప్పటికీ ట్రెండింగ్ 1లో అదే ఉంది హాట్స్టార్లో. అంటే ఇంక అర్థం చేసుకోండి సలార్ 2 మూవీ కోసం ఏ లెవెల్లో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారో అని. ఆ ఎలివేషన్స్, ఆ బీజిఎము, హీరో ఫైట్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్యాన్స్కి పండగ చేసుకోవడానికి ఏమేమి కావాలో ప్రతిదీ ఉన్న మూవీ సలార్. ఆ మూవీ పార్ట్ 2 అయితే డైరెక్టర్ అన్నాడు జస్ట్ సలార్ మూవీ ట్రైలరే, పార్ట్ 2 అసలైన మూవీ అన్నాడు. ఇంకా అర్థం చేసుకోవచ్చు ఆ పార్ట్ 2 ఇంక ఏ లెవెల్లో ఉండబోతుందో అని. నెక్స్ట్ వచ్చేసి హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో 2028లో బకా అనే మూవీతో ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నట్టు రూమర్స్ అయితే వినిపించాయి. ఇది బకాసురుడి మైథలాజికల్ స్టోరీ అంట. చూడాలి
ఈ మూవీ ఏ లెవెల్లో ఉండబోతుందో అని. నెక్స్ట్ వచ్చేసి ప్రభాస్ గారు అమరన్ మూవీ డైరెక్టర్తో ఒక స్క్రిప్ట్ డిస్కషన్ అయితే చేశారంట. అది ఆర్మీ బేస్డ్ స్టోరీ అంట అది కూడా. అండ్ ఆ స్టోరీ లైన్ చాలా బాగా నచ్చడంతో ఆ మూవీని డెవలప్ అయితే చేయమన్నాడంట. అండ్ అన్నీ కుదిరితే అది 2029లో అయితే స్టార్ట్ అవ్వబోవచ్చేమో. ఇవి ప్రభాస్ గారు ఫ్యూచర్లో చెయ్యబోయే కమిట్మెంట్ ఉన్న మూవీస్. అండ్ మీరు వీటిలో ఏ మూవీ కోసం ఎక్కువ ఎగ్జైటెడ్గా ఉన్నారో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.